హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు techindepth యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం కెమెరా అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం షటర్ అంటే ఏంటి, షటర్ స్పీడ్ అంటే ఏంటి, అదేవిధంగా మనం ఏ ఫొటోస్ తీసినప్పుడు ఎంత షటర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మన కెమెరాలో మనం షటర్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్ మన కెమెరాలో షటర్ అంటే మన కెమెరాలో మిర్రర్కి సెన్సార్కి మధ్యలో కొన్ని ప్లాస్టిక్ కర్టెన్స్ కలిపి ఒక షటర్ లాగా ఉంటుంది. దీన్నే మనం షటర్ అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ఈ షటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, మనం ఈ షటర్ అనే పదాన్ని మనం ఎక్కువగా బయట కూడా షాప్స్ దగ్గర షటర్ తీస్తున్నారు, షటర్ వేస్తున్నారు అని వింటూ ఉంటాం. సో మనకి వాళ్ళు షటర్ ఎందుకు తీస్తూ ఉంటారు, కస్టమర్స్ రావడానికి టైం అయ్యింది అనుకున్నప్పుడు షటర్ తీస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి టైం అయ్యింది అనుకున్నప్పుడు షటర్ దించేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదే విధంగా మనకి కెమెరాలో అయితే మనం వ్యూ ఫైండర్లో నుంచి చూసి ఇమేజ్ అంతా కరెక్ట్గానే వచ్చింది అనుకున్నప్పుడు మనం షటర్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకి షటర్ అనేది ఓపెన్ అయ్యి లైట్ అనేది సెన్సార్లోకి వస్తుంది. దీన్ని మనం షటర్ అంటాం. సో ఇప్పుడు షటర్ స్పీడ్ అంటే ఏంటి, సో మనం ఏదైనా ఒక ఫోటో తీస్తున్నప్పుడు మనకి ఈ షటర్ అనేది ఎంతసేపట్లో మనకి ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి అనే విషయాన్ని మనం షటర్ స్పీడ్ అని చెప్తూ ఉంటాం. మనకి బేసిక్గా షటర్ స్పీడ్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కానీ మెజర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్స్లో చూసినట్లయితే మనకి 1 సెకండ్ అని, 2 సెకండ్స్ అని, 3 సెకండ్స్ అని, 5 సెకండ్స్ అని ఇలా మనకి 30 సెకండ్స్ వరకు ఉంటాయి. అదేవిధంగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూస్తే మనకి 1/10 అని, 1/100 అని, 1/200 అని ఇలా మనకి 1/4000, 1/8000 వరకు షటర్ స్పీడ్ అనేది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షటర్ స్పీడ్ అనేది ఏ సందర్భాల్లో ఎంత షటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తే మనం తీసే ఇమేజెస్ అనేవి బెటర్గా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి షటర్ స్పీడ్లో 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 స్లో షటర్ స్పీడ్, నెంబర్ 2 మీడియం షటర్ స్పీడ్ అండ్ నెంబర్ 3 ఫాస్ట్ షటర్ స్పీడ్. ముందుగా మనం స్లో షటర్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ స్లో షటర్ స్పీడ్ అనేది మనం ఎక్కువగా లైటింగ్ లేని ప్రదేశాలలో ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రుల్లో ఆకాశం కానీ చంద్రుడిని కానీ ఫోటో తీయాలి అనుకున్నప్పుడు మనకి అక్కడ లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి ఈ టైంలో షటర్ స్పీడ్ అనేది తక్కువ పెట్టుకున్నట్లయితే షటర్ అనేది ఎక్కువసేపు ఓపెన్లో ఉంటుంది. షటర్ అనేది ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉండడం వల్ల మన కెమెరా సెన్సార్ అనేది లైట్ని ఎంతసేపు ఓపెన్లో ఉందో అంతసేపు లైట్ని తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా లైట్ని తీసుకుంటూ ఉండడం వల్ల మనం తీసి ఇమేజ్ అనేది బెటర్గా వస్తూ ఉంటుంది. మనకి ఈ స్లో షటర్ స్పీడ్ అనేది మ్యాక్సిమం 1 సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యి 30 సెకండ్స్ వరకు ఉన్నదాన్ని మనం స్లో షటర్ స్పీడ్ అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీడియం షటర్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మీడియం షటర్ స్పీడ్ అంటే 1/100 సెకండ్స్. మనకి ఈ మీడియం షటర్ స్పీడ్ అనేది జనరల్గా కెమెరా యూస్ చేసుకోవడానికి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నెంబర్ 3 మనకి ఫాస్ట్ షటర్ స్పీడ్. మనకి ఈ ఫాస్ట్ షటర్ స్పీడ్ అనేది మ్యాక్సిమం 1/1000 నుంచి స్టార్ట్ అయ్యి 1/4000, 1/8000 వరకు కూడా ఉంటుంది. మనకి ఈ ఫాస్ట్ షటర్ స్పీడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఫోటో తీయాలి అనుకున్నప్పుడు మనం చాలా లాంగ్ నుంచి తీస్తాం. అట్ ద సేమ్ టైం మనం తీసే ఆబ్జెక్ట్ అనేది ఆ ప్లేయర్ అనేవాడు మూవ్ అవుతూ ఉంటాడు. ఈ మూవింగ్లో ఫోటో తీయాలి కాబట్టి మనకి షటర్ స్పీడ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మనకి బెటర్ ఇమేజెస్ వస్తాయి. సో మనకి ఈ ఫాస్ట్ షటర్ స్పీడ్ అనేది ఏదైనా ఒక యాక్షన్ సీన్ని ఫ్రీజ్ చేసి మనకి ఫోటో తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకి మెయిన్గా షటర్ స్పీడ్లో ఉండే 3 స్టేజెస్. ఏదైనా ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత మూవింగ్లో ఉంది అని మనం ముందే షటర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇమేజెస్ అనేవి బెటర్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది షటర్ స్పీడ్ గురించి. మన నెక్స్ట్ వీడియోలో మనం ISO అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.